మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుని దగ్గర నుండి మనము తెలియనటువంటి వాటన్నిటిని తెలుసుకుంటూ ఉంటాం కదా. అందులో ఉన్నంత ఆనందము, అందులో ఉన్నంత సంతోషము ఏది మన జీవితంలో ఎక్కడ కూడా దొరకదు. ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు కదా. ఇక్కడ ఇదే అధ్యాయంలో ఇదే వచనాల్లో రాయబడుతుంది. పైన కొంచెము మనం పైకి వెళ్ళినట్లయితే, నరులను ఆశ్రయించి శరీరాలకు తనకు ఆధారముగా చేసుకునేవాడు, హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. నరులను ఆశ్రయించినవాడు, నరులను ఆశ్రయముగా చేసుకున్నటువంటి వాడు, అలానే శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నటువంటి వాడు, తను తాను అంటే నిన్ను నీవు నమ్ముకుంటూ, నరులను నమ్ముకుంటూ దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టి నిన్ను నీవు నమ్ముకొని ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు శాపగ్రస్తుడిగా ఉంటావని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనం ధన్యులం కదా. మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ఒక వ్యక్తి ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు జీవిస్తూ దేవునిలో నిలబడినటువంటి వ్యక్తి తనకు వచ్చినటువంటి శ్రమను బట్టి, తనకు వచ్చినటువంటి ఇరుకును, ఇబ్బందిని బట్టి తన యొక్క స్నేహితుడితో పంచుకున్నాడంట. దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా స్నేహితుడితో పంచుకున్నప్పుడు స్నేహితుడు దాన్ని, అయ్యో అవునా నీ జీవితంలో ఇలా జరిగిందా, అవునా నీ జీవితంలో ఇదా అని చెప్పి కొద్దిసేపు మాట్లాడి తర్వాత ఈ వ్యక్తిని వదిలిపెట్టేసి అతడు వేరే దగ్గరికి వెళ్ళి, ఫలానా వ్యక్తి జీవితంలో ఇంత పెద్ద ఘోరమైనటువంటి ఇది జరిగింది అని చెప్పి దాన్ని ఇంకో 2 ఎక్కువ చేసి చెప్పాడంట. ఆ వ్యక్తి ఇంకొక దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకొక 2 ఎక్కువ చేసి చెప్పినాడంట. అంటే ఈ వ్యక్తి ఎవరిని ఆశ్రయించినాడు? మనిషిని నమ్మాడు, మనిషిని ఆశ్రయించాడు, మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఈ మనిషి ఏమైపోయినాడంట? అందరి నోటిలో ఇతడు చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క నిందను, అవమానాన్ని భరించేటువంటి వ్యక్తిగా మారాడు. చాలాసార్లు మన మనుషుల్ని నమ్ముతాం, కానీ మనుషులు మనల్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తారు, మనుషులు మనల్ని తక్కువ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు అలా చేయడు ప్రియబిడ్డ. దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా అవమానపరచబడరు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడరు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా ఎటువంటి పరిస్థితిలోనైనా సరే వారు నిలబడి ఉంటారు. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, భాగ్యము. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అన్నీ కూడా చేస్తాడు ప్రియబిడ్డ. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన ఆధారముగా చేసుకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఎలా ఉంటాడంట? ఆశ్రయముగా ఉంటాడు. నీ కష్టంలో నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీ దుఃఖంలో నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నీ ప్రతి స్థితిలో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటూ దేవుడు నిన్ను ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడద్దు. నీ శ్రమ వస్తుందా, దుఃఖంలో ఉన్నావా, నీ అవసరతలో ఉన్నావా, అక్కర్లో ఉన్నావా, ఎవరిని దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. మొదటిగా దేవునికి స్థానం ఇవ్వు, దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుడిని కార్యములు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థించుకుందామా?
ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి నాయన ఈరోజు నిన్ను నమ్ముకుంటే ప్రభా నైనా మేము ఆశీర్వదించబడతామని లేఖనాలు సెలవిస్తుంది. నిజమే, కష్టం వచ్చినప్పుడు ప్రభా మేము మనుషుల దగ్గరికి వెళ్తాం, మనుషులను ఆశ్రయిస్తాం, కానీ వారు మా జీవితంలో ప్రభా ఆశీర్వాదకరంగా ఉండరు ప్రభా. కానీ నాయన నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు, నిన్ను మేము ఆశ్రయంగా చేసుకున్నప్పుడు నాయన నువ్వు మా జీవితాలను మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడో ప్రభా. దేవా నా యొక్క కృప సన్నిధి మాకు తోడయించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నిన్ను నమ్ముకొని నీ సన్నిధిలో నీ కొరకు మేము ముందుకు నడిపించబడే కృపను, ధన్యతను, భాగ్యమును మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితమును ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.